హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీవీఎస్ ఫ్యాక్ట్. చెడు లక్షణాలు కలిగిన స్త్రీ యొక్క గుణగుణాలు, అలాగే వారి లక్షణాలు. చెడు స్త్రీ ఎలా ఉంటుంది, అలాగే వారిని ఎలా గుర్తించవచ్చు, చెడు లక్షణాల గల స్త్రీ అని ఎవరిని అంటారు, చెడు లక్షణాలు అంటే అసలు ఏమిటి అనేటువంటి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళితే, చెడు లక్షణాలు గల స్త్రీని ప్రతి ఒక్కరూ గుర్తించలేరు. చెడు లక్షణాలు గల స్త్రీని కొంతమంది మాత్రమే గుర్తించగలరు. చెడు లక్షణాలు గల స్త్రీని గుర్తించడం మరి అంత కఠినం కాదు, మరి అంత సులభం కాదు. వీటినన్నింటినీ తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, చెడు లక్షణాలు గల స్త్రీని ఆమె స్వభావం ద్వారా గుర్తించవచ్చు. స్త్రీ యొక్క స్వభావం అంటే ఆమె నడవడిక ద్వారా, ప్రవర్తన ద్వారా మనకు చాలా వరకు అర్థం అవుతుంది. అలాంటి స్త్రీ ఎవరికి గౌరవం, మర్యాద ఇవ్వదు. ఆ స్త్రీ ఎక్కువగా చెడు మాటలను ఉపయోగిస్తుంది. హిందూ ధర్మంలో స్త్రీని దేవతగా కొలుస్తారు. మహిళలను దేవుడు ఎంతో అందంగా సృష్టించాడు. చేతి 5 వేలు ఏ విధంగా సమానంగా లేవో ఆ విధంగా స్త్రీలందరినీ చూస్తే వారి నడవడిక, ప్రవర్తన, వారి ఆచరణ ఒకే విధంగా ఉండదు. మంచి భార్య దొరికిన వారు ఎంతో భాగ్యులు. దురదృష్టంగా చెడు భార్య దొరికిన వారి దుస్థితిని చూస్తే వారికి దేవుడే దిక్కు అవుతాడు. చెడు స్త్రీకి తన ఇంటి గురించి చింత అసలు ఉండదు. అలాంటి స్త్రీ తన భర్తతో కాకుండా వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఏమాత్రం ఆలోచించదు. అలాంటి స్త్రీ తన భర్తతో తక్కువ సమయం గడుపుతూ వేరే భర్తతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటుంది. మన ధర్మ గ్రంథాలలో చెడు స్త్రీ యొక్క గుణగుణాల గురించి చాలా స్పష్టంగా రాయబడింది. అలాగే వారి స్వభావం గురించి కూడా రాయబడింది. మీరు ఏ స్త్రీతో అయినా సంబంధం పెట్టుకోవాలి అని ఆలోచించినప్పుడు కొన్ని అంగములు చూడవలసి వస్తుంది. ఆ విధంగా ముందే ఆ స్త్రీ ఎలాంటిదో మీరు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా చెడు స్త్రీ నుండి తప్పించుకోవాల్సి ఉంటుంది. ఏ పురుషుడైనా, స్త్రీ అయినా, ఏ భార్య అయినా, భర్త అయినా ఉంది వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు అయితే దానిని చెడు చరిత్ర అంటారు. చెడు స్త్రీ యొక్క మొదటి లక్షణం, భార్య భర్తకి ప్రతిసారి ఏ కారణం కూడా చెప్పకుండా బయటికి వెళ్ళినట్లయితే అది చెడు స్త్రీకి కావాల్సిన లక్షణం అయ్యే అవకాశం ఉంది. స్త్రీ ఒంటరిగా బయటికి వెళ్ళిందంటే తన పురుషుడితో ఎక్కువగా కలిసి ఉండడం ఎక్కువ అవకాశం ఉంది. ఆ స్త్రీని ప్రశ్నించే అధికారం మీకు ఉంటుంది. మంచి స్త్రీ, చెడు స్త్రీ యొక్క అంగములను కళ్ళతో ఎలా గుర్తించవచ్చు? హిందూ ధర్మ గ్రంథాల్లో చెప్పిన విధంగా స్త్రీలను ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. ప్రకృతి స్త్రీకి అందం, మృదువైన చర్మం, అమితమైన అనురాగం, ప్రేమ అనే సమృద్ధి గుణాలను సంతానం కలిగిస్తుంది. స్త్రీలు కుటుంబ గౌరవాన్ని కాపాడే అవసరం ఉంటుంది. అలాగే సామాజిక నైతికతను కాపాడవలసి వస్తుంది. ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం స్త్రీ యొక్క చెడు ప్రవర్తన, అలాగే చెడు అలవాట్లు తనతో పాటు ఉన్న వ్యక్తుల పైన కూడా దాని ప్రభావం పడుతుంది. ఇలాంటి స్త్రీ ఒక పురుషుడిని ప్రేమించదు. కొంతమంది స్త్రీల యొక్క ప్రవర్తన కుటుంబాన్ని, వ్యవస్థని నాశనం చేస్తుంది. అలాంటి స్త్రీని సమాజంలో అశుభలక్షణి అని అంటారు. వారి గురించి మనం జాగ్రత్తగా గమనిస్తే గాని వారి గురించి మనకు అర్థం కాదు. ఫ్రెండ్స్, అలాంటి మహిళకు మనం దూరంగా ఉండాలి. కానీ ప్రసిద్ధమైన చాణక్యుడి గ్రంథం ప్రకారం మహిళల యొక్క ముఖ కదలికను గమనించి వారి యొక్క ప్రవర్తన వాస్తవికతని గుర్తించే అనేక విధానాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. ముఖాన్ని చూసి ఈమె చెడు లక్షణాలు గల స్త్రీ అని ఎలా గుర్తిస్తాము, అలాగే చెడు ప్రవర్తన గల స్త్రీలను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ మహిళ యొక్క పెదవులపై పొడవైన వెంట్రుకలు కలిగి ఉంటుందో ఆ మహిళ అశుభమని చెప్తుంటారు. ఎందుకంటే ఇలాంటి మహిళ తన భర్త పట్ల నమ్మకాన్ని కలిగి ఉండదు. అలాగే ఈ మహిళ ద్వారా తన భర్త ఎప్పుడు దుఃఖంగానే ఉంటాడు. అలాంటి మహిళకు ఎప్పుడు దూరంగానే ఉండాలి. తన పెదవులతో మాట్లాడే మాటలు ఎవరితో సమానంగా ఉండవు. తన మనసులో ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. వ్యక్తిత్వం లేని మహిళ ఒక పురుషులతో కాకుండా అనేక మంది పురుషులతో శరీర సంబంధం కలిగి ఉండడానికి ఏమాత్రం సిగ్గుపడదు. అలాంటి స్త్రీకి ఎంతో మంది పురుషులు స్నేహితులుగా ఉంటారు. అలాంటి స్త్రీ తన ప్రేమతో అనేక మంది పురుషులను వలలో వేసుకుంటుంది. కొంతమంది మహిళలు అధిక తెలివితో ఉంటారు. వారి అతి తెలివిని ఎలా గుర్తించాలి ఇప్పుడు చూద్దాం. ఆ మహిళ భర్తని గౌరవించదు. అలాగే చిన్న చిన్న విషయాలలో భర్తతో గొడవ పడుతుంది. అంతేకాదు వేరే వేరే పురుషులతో సంబంధం కలిగి ఉంటుంది. మహిళల యొక్క పళ్ళని బట్టి కూడా వారి స్వభావం ఎలాంటిదో గుర్తించవచ్చు. మహిళల యొక్క వివిధ శరీర భాగాలను బట్టి కూడా ఆమె ఎలాంటిదో గుర్తించవచ్చు. ఏ మహిళ యొక్క పళ్ళు ఇతర మహిళతో పొడవుగా ఉండి పసుపు పచ్చ రంగులో ఉన్నట్లయితే అలాంటి మహిళ యొక్క జీవితం విశ్వసించే విధంగా ఉండదు. ఇలాంటి స్త్రీ తన భర్తకి దగ్గరగా ఉండదు. అలాగే వేరే పురుషుడితో సంబంధం పెట్టుకోవడానికి ఏమాత్రం ఆలోచించదు. మీరు కనుక ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీలతో కనుక ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మహిళ కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా చెడ్డ పేరు తెస్తుంది.
ఇవి మహిళల యొక్క శరీర భాగాలను చూసి గుర్తించవలసిన విషయాలు. కానీ కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఆమె గత జీవితంలో జరిగిన విషయాలను కూడా తెలుసుకోవలసి వస్తుంది. చెడు మహిళతో ఉండి ఆమె గతాన్ని ఆమె మంచిగా ఉంటుందా లేదా అనే విషయాన్ని గమనించవచ్చు. ఇప్పుడు చెడు చరిత్ర కలిగి ఉన్న స్త్రీని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. మహిళలను తక్కువ చూసి చూడడం, బంధాలతో బంధించి ఉండడం అంగీకరించలేం. ఎందుకంటే వారి యొక్క అధికారాలను హరించినట్లు అవుతాం. స్త్రీలు వారి సిద్ధాంతాల గురించి, దాతృత్వం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వారి యొక్క మార్గమును వ్యక్తిగతంగా నిర్మించుకోవలసి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను మీరు డైరెక్ట్ గా వారితో మాట్లాడి తెలుసుకోవచ్చు. ఆమె వ్యక్తిత్వం గురించి, స్వభావం గురించి తెలుసుకోవచ్చు. ఈ సంఘటనలో మీకు ఏదైనా సమస్య గురించి సందేహం ఉంటే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆమెకి మేలు కలిగేలా న్యాయవాదితో మాట్లాడి దానిని పరిష్కరించవచ్చు. అందుకే ఒక మహిళను అవమానించడం మంచిది కాదు. అది అంగీకరించే విషయం కూడా కాదు. దీనివల్ల ఆ మహిళకి అన్యాయం జరిగినట్లు ఉంటుంది. ముఖ్యంగా మోసం చేసే స్త్రీల యొక్క చెవులలో వెంట్రుకలు పొడువుగా ఉంటాయి. ఆమె చరిత్ర మంచిగా ఉండదు. ఇలాంటి మహిళ తన భర్తని ఎప్పటికైనా మోసం చేస్తుంది. మీరు ఇలాంటి మహిళల యొక్క సంప్రదాయంలో ఉంటే మీరు ఒక్కసారి తప్పకుండా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మీ యొక్క ఇంటిని కూడా ఆమె పాడు చేస్తుంది. ఇలాంటి మహిళలతో ఎప్పుడు సంబంధం కలిగి ఉండకూడదు. తన మనసులో ఎప్పటికీ శాంతి లేకుండా ఉండడం కూడా చెడు ప్రవర్తన గల స్త్రీగా గుర్తింపబడుతుంది. ఈ విధంగా ఎలాంటి స్త్రీ యొక్క చెడు ప్రవర్తనైనా గుర్తించవచ్చు. మహిళల్లో ఉండే అనేక లక్షణాల ద్వారా కూడా మనం వారి గురించి తెలుసుకోవచ్చు. కానీ చూసి కూడా మనం చెడు మహిళల యొక్క ప్రవర్తన గురించి తెలుసుకోవచ్చు. ఏ స్త్రీ యొక్క వెనుక భాగం లావుగా ఉంటుందో ఆ స్త్రీ ఇంటికి శుభమని చెప్తుంటారు. ఈ కారణంగా ఇంటిలో శాంతి కలిగి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి చెడు లక్షణాలు గల స్త్రీ యొక్క విషయాలు. అయితే అందరూ స్త్రీలు అలా ఉంటారని కాదు. కొందరిలో మాత్రమే ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అలాంటి వారికి దూరంగా ఉండడం కానీ వారిని మార్చడం కానీ చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.